అప్స్కాన్ 2025 పేరిట జాతీయ సదస్సును సీమాంధ్ర ఛాతీ నిపుణుల అసోసియేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, చెస్ట్ ఫిజిషియన్స్ ఫోరం సంయుక్తంగా ఆశా కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 150 మంది ప్రముఖ పల్మనాలజిస్టులు, 700 మంది డాక్టర్లు హాజరయ్యారు. ఆస్మా, టీబీ, లంగ్ క్యాన్సర్, సిఓపిడి, న్యూమోనియా జబ్బులకు ఆధునిక వైద్య పద్ధతులపై నిష్ణాతులైన పల్మనాలజీ స్పెషలిస్టుల చేత లెక్చరర్స్తో పాటు గ్రూప్ డిస్కషన్స్ వైద్య విద్యార్థులతో నిర్వహించారు. జరిగిన వర్క్షాప్లో ఊపిరితిత్తులకు బ్రాంకోస్కోపీ పరీక్ష, టెరకోస్కోపీ పరీక్ష వంటి అధునాతన విధానాలపై వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో పల్మనాలజిస్టులు ఎంతో ధైర్యంగా ఒత్తిడిని తట్టుకుని ప్రజలను కాపాడారని ఆయన కొనియాడారు. మారుతున్న జీవనశైలి కారణంగా క్షయ, అలర్జీ, క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆయన చెప్పారు. ఈ వ్యాధుల నిర్ధారణ, నివారణలో ఆధునిక పద్ధతులు పాటించి అరికట్టడంలో పల్మనాలజిస్టులు మరింత చొరవతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా రుయా ఆసుపత్రి పరిధిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆఫ్ పల్మనాలజీ ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను సీమాంధ్రి ఛాతీ నిపుణుల అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ ప్రేమానంద్, డాక్టర్ సుబ్బారావులు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి తప్పనిసరిగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆఫ్ పల్మనాలజీ ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. విద్యార్థులు, రైతు, మెడికల్ విద్యార్థులు కూడా అందరూ కూడా ట్రీట్ చేసుకునే అవకాశాలు కల్పించడం. ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు ముగ్గురు కూడా కలిసి రాష్ట్రంలో అందరికీ వైద్య సేవలు అందే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి తగ్గట్టుగా వైద్యులు, డాక్టర్లు చాలా అనుభవంతో కూడి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ డైలీ వాడుకునే బీపీ కానీ, షుగర్ కానీ ఇటువంటి ట్యాబ్లెట్స్ కూడా ప్రభుత్వం ఉచితంగా కూడా సరఫరా చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది, అభినందించాల్సిన విషయం ఉంది. మన అనుభవజ్ఞులైన డాక్టర్ ప్రేమానంద్ గారి పేరు పైన యంగ్ సైంటిస్ట్ అవార్డులు ప్రదానం చేయడం, ఇది ఒక యంగ్ డాక్టర్లకు ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు. చాలా ఈ యొక్క కార్యక్రమంలో చాలా సంతోషంగా ఉండేది కూడా తెలియజేస్తున్నారు. ఈ ఒక ప్రస్తుత పరిస్థితులలో